వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మనము చాలా మంది డౌట్స్ పోగొడతాం. లైక్ ఏంటంటే జర్మన్ న్యూస్‌లో మాస్టర్స్ చేయడానికి చాలా మంది వెళ్దాం అనుకుంటారు. బట్ ఏ యూనివర్సిటీలో చేయాలి? వాళ్ళు చదివిన బ్యాచిలర్స్ డిగ్రీకి అసలు మాస్టర్స్‌లో మంచి కోర్సెస్ ఉన్నాయా? వాళ్ళు వెళ్తున్న ఇంటేక్‌కి అంటే సో, లెట్స్ సే ఒక పర్సన్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తనకి మంచి యూనివర్సిటీస్ ఏంటి? అసలు సమ్మర్ ఇంటేక్‌లో ఓపెన్ ఉన్నాయా? లేదా వింటర్‌లో ఓపెన్ ఉన్నాయా? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఫీజ్ ఎంత? రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈ టోఫెల్ మార్క్స్ ఎంత రావాలి? ఐఎల్టీఎస్ బ్యాండ్ రావాలి. ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ. దానికి జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఏంటి? ఇంకా సో అండ్ సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? మనకి ఇలాగ ఒక క్లియర్ కట్ ఐడియా అంటూ రావాలి. ఒక పర్టిక్యులర్ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు. వీటన్నిటికి తోడు జర్మన్ గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఈ పలానా యూనివర్సిటీ కోసం సో టీయూ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ అప్లై చేస్తున్నప్పుడు మీకు అది దాన్ని క్వాలిఫికేషన్ సాటిస్ఫై చేసే బ్యాండ్ ఉందా? లైక్ 2.4 ఉందా? లేదా 1.4 ఉందా? లేదా 2.3 ఉందా? ఏంటి అసలు మీరు ఎలిజిబుల్లా కాదా? ఇవన్నీ డౌట్స్ ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మీకు అన్ని తీరిపోతాయి. సో బేసిక్గా వచ్చేసి ఏంటంటే మీకు మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటది. చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్తున్నాడంటే, దానికి తగ్గట్టు మన యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు 70% మార్క్స్ వచ్చాయి. కానీ అక్కడ 80% అడిగే యూనివర్సిటీలో జాయిన్ అవుతానంటే అవ్వదు. అస్సలవ్వదు. సో, బేసిక్‌గా నీకు 70% వచ్చిందనుకో ఇక్కడ బ్యాచిలర్స్‌లోని మీరు అక్కడ కూడా 70% బ్యాచిలర్స్ యూనివర్సిటీస్ చూస్ చేసుకొని, లైక్ మీ జీపీఏని జర్మన్ గ్రేడ్ పాయింట్స్‌లో కన్వర్ట్ చేశాక, 2 అక్కడ మొత్తం సాటిస్ఫై అవుతుంటే, మీరు అప్పుడు చూస్ చేసుకోవాలి ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ. ఓకే. సో, బేసిక్‌గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. చాలామంది ఫీజు ఎక్కడుందో, ఎలా తీస్తారో తెలీదు. తర్వాత కొంతమందికి అప్లికేషన్ ప్రాసెస్‌లో డౌట్ ఉండొచ్చు. తర్వాత ఇంకొంతమందికి ఏంటి, అసలు ఎలా అప్లై స్టార్ట్ డేట్ ఏంటి? ఎండ్ డేట్ ఏంటి? ఇవన్నీ చాలా డౌట్స్ ఉండొచ్చు. ఇవన్నీ డౌట్ లేకుండా అంటే, మేము మీకోసం స్పెషల్‌గా ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనే సర్వీస్ తీసుకొచ్చాం. ఓకే. సో, బేసిక్‌గా ఈ వీడియో మెకానికల్ ఇంజినీర్ వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఒకవేళ మీరు మెకానికల్ ఇంజినీరింగ్ గాని, లేదా మీ ఫ్రెండ్ మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ జర్నల్ చేద్దాం అనుకుంటే, ఈ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే ఇది నిక్షాల వెబ్‌సైట్. నిక్షాల డాట్ కామ్ అని కొట్టాక మనకి క్రోమ్‌లీజ్ ఓపెన్ అవుతది. సో, బేసిక్‌గా అయిపోయాక ఓపెన్ చేసాక కిందకి ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు మేము ఆఫర్ చేసే సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు మాకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా వస్తది? ఏంటి అంటే కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. దీని మీద క్లిక్ చేస్తే ఓకే. దీని మీద క్లిక్ చేశాక మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. అసలు దీని ప్రాసెస్ ఏంటి? ఎలాగా? ఏంటి అంటే ఈ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అనేది మీ ప్రొఫైల్ అంటే మీకు ఒక లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తాయి. లైక్ మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకుంటున్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెకాట్రానిక్స్ వస్తది. లేదా ఎంఎస్సీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ వస్తది. ఇలాగ మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన కోర్సెస్ అన్నీ లిస్ట్‌లో ఉంటాయి. సో, బేసిక్‌గా ఇక్కడ చూడండి. సో, బేసిక్‌గా మీరు మీకు నచ్చిన కోర్స్ ఎంటర్ చేస్తే అంటే మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో అది చూస్తే వన్స్ పేమెంట్ చేసాక మీకు లిస్ట్ వచ్చేస్తది. సో, అది మామూలుగా చూద్దాం అసలు ఎలాగ ఏంటి అని. షార్ట్ లిస్ట్ అని నొక్కాక మనం ఈ పేజ్‌లోకి రీడైరెక్ట్ అవుతాము. సో, ఇక్కడ చూడండి మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ కదా! సో, ఒకసారి మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ కొట్టాక మీరు మళ్ళీ నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఎందుకంటే మనం అందులో ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. యెస్. ఇదిగోండి. మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్. మనం అప్లై చేసిన మెకానికల్ ఇంజినీరింగ్ కాబట్టి యూనివర్సిటీస్ కావాలనుకుంటే మెకానికల్ ఇంజినీరింగ్ క్లిక్ చేస్తాము. మెకానికల్ ఇంజినీరింగ్ క్లిక్ చేశాక ప్రొసీడ్ టు పేమెంట్ కొడతాము. ప్రొసీడ్ విత్ పేమెంట్. వన్స్ పేమెంట్ అయిపోయాక
మొత్తం అంతా మీకు ఆ మెకానికల్ ఇంజనీరింగ్ లిస్ట్ అంతా మీ మెయిల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాడ్ టు కార్ట్ కొట్టి 499 పెడితే మీకు మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో వన్స్ లిస్ట్ వచ్చాక మీకు ఎలా ఉంటుంది ఏంటంటే ఒక డమ్మీ ఫైల్స్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి. మీకు అక్కడ మీ యూనివర్సిటీ నేమ్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, ఆ కోర్స్ నేమ్ ఉంటుంది, సెమిస్టర్ ఉంటుంది, ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, డెడ్ లైన్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్. ఇంకా ఇటు వచ్చేసి ఐఎల్ స్కోరు, టోఫెల్ స్కోరు, ఇంకా టోఫెల్ స్కోర్ తర్వాత జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, జిఆర్ఈ కానీ గేట్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ వయా, తర్వాత ఇంట్లో వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి, బ్యాచులర్స్ యాక్సెప్టెడ్ ఫర్ దిస్ కోర్స్, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అంటే కొన్ని ఉంటాయి కదా, ఈ స్ట్రీమ్లోకి వెళ్ళాలంటే మీరు బ్యాచులర్స్ ఇదే చదవండి అలాగా. సో అలా మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు సరదాగా మనం చూద్దాం ఇక్కడ ఇంటేక్లోని మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వింటర్ కావాలంటే వింటర్, సమ్మర్ కావాలంటే సమ్మర్. ఓకే, ఓకే క్లిక్ చేస్తే ఫిల్టర్ యాడ్ అవుతుంది. మనకు కావాల్సిన వీడియోస్ అంటే మనకు కావాల్సిన యూనివర్సిటీస్ ఇవన్నీ వస్తాయి. సో బేసిక్గా ఈ సర్వీస్ తీసుకుంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవన్నీ కావాలని మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఇదైతే మీ యూనివర్సిటీ సెలక్షన్స్లో అయితే ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.